క్రైస్తవ జీవితంలో ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో నేను మెలకువ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మెలకువ అంటే నిద్రపోకుండా ఉండడం కాదు, ఆధ్యాత్మిక చురుకుదనం. ప్రతి ఒక్క వ్యక్తికి 7 గంటల నిద్ర ఖచ్చితంగా కావాలి. ఇంకా పెద్దవాళ్ళు అయితే 8 గంటలు నిద్రపోయినా పర్లేదు, మీ శరీరంలో మీకున్న పరిస్థితిని బట్టి. వింటున్నారా? ఈ నిద్ర లేకుండా మేలుకోవడం కాదు, ఆధ్యాత్మిక చురుకుదనం, క్రమశిక్షణ, జాగరూకత, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు హెచ్చరిక కలిగి ఉండడం, దీన్ని ఏమంటారంటే చురుకుదనం అంటారు, మెలకువ అంటారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చివరి అధ్యాయం 16వ అధ్యాయం 13వ వచనంలో మొట్టమొదటి విషయాన్ని చెప్తున్నాడు, మెలకువగా ఉండుడి అనే మాట. ఏంటా మెలకువగా ఉన్నారా? ఆలోచించండి. చురుకుదనం కలిగి ఉన్నారా? దేవుడు ఇన్నిసార్లు హెచ్చరిక చేశాడు, హెచ్చరికలు పొందారా? సిద్ధపడ్డారా? ఇది మనం ఒక మాట అంటాం చూడండి, సరిగ్గా చదవలేదు, ఫెయిల్ అయ్యాడు, పరీక్షల్లో తప్పాడు. మనం అంటాం, అరే ముందు మేలుకొని ఉంటే బాగుండేది కదా అంటాం. ఏంటి అర్థం? ముందు నుండి చదివి ఉంటే, అంటే ముందు నుండి జాగ్రత్త పడి ఉంటే అన్న అర్థాన్ని తీస్తాం అక్కడ. అరే ముందు నుంచి నువ్వు మెలకువ కలిగి ఉంటే బాగుండేది కదా. ఇది నా ఈ వాక్యం వింటున్నా నేను మెలకువ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరి ఘట్టంలో గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన 3 అంతరంగికులను తీసుకొని వెళ్ళాడు, పేతురు, యాకోబు, యోహాను తీసుకొని వెళ్ళాడు. ఆయన ముందుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే 3 ప్రభు చెప్పి వెళ్ళాడు, ప్రార్థన చేయండి అని. వాళ్ళు అలసిపోయారు. ఎంతగా అంటే వాళ్ళ దేహాలు వారి మాట వింటలేరు. తిరిగి ప్రభు ఆయన చెమట రక్త బిందువులు వల్ల నేలను ఒలుకుతుంది. ప్రభు వచ్చాడు వెనక్కి. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? నిద్రపోయారు. ప్రభు అంటున్నాడు, నా కోసం ఒక్క గడి అయినా మేలుకొని మెలకువ. 1 అవర్ ప్రేయర్, అట్లీస్ట్ 1 అవర్ ప్రేయర్ మీకు చురుకుదనాన్ని ఇస్తుంది. ఏమో మీరు ఏ సమయంలో మీరు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందో, సింప్లీ యూ ప్రే ఫర్ 1 అవర్. ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండడానికి ప్రార్థన మిమ్మల్ని ఎలా కాపాడుతుంది, మీ కుటుంబాన్ని కాపాడుతుంది, మీ బిడ్డలను కాపాడుతుంది. మీకు అర్ధరాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు? మీకు అకస్మాత్తుగా నిద్ర లేచారు, నిద్ర పట్టట్లా, అప్పుడేం చేస్తారు? ఏమా ఫోన్ తీసాక ఫోన్ చూస్తారా? మీకు ఒక విషయం చెప్తాను వినండి. రాత్రిపూట మీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫోన్ దగ్గర పెట్టుకొని లైట్ చూస్తూ ఉంటారు తెలుసా? ఫోన్ లైట్ ఉందే, ఆ రేడియేషన్ మీ కళ్ళల్లో పడి మీ నిద్రను పోగొట్టిద్ది. నేటి దినాన చాలామంది పిల్లలు వారి ఐక్యూని పోగొట్టుకుంటున్నారు ఫోన్లో. మీరు ఆ పని చేయకండి. నేను ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారే, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళ ముందు మీరు అసలు ఫోనే క్యారీ చేయకండి, అసలు చూడకండి. మీకున్నాయి అత్యవసర పరిస్థితులు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. వాళ్ళకి తెలియాలి, మా నాన్న ఫోన్ చూడడు, మా అమ్మ ఫోన్ చూడదు, నాకెందుకు అన్నది మీరు చెప్పడం ద్వారా రాదు, మీ యొక్క జీవిత క్రమశిక్షణ ద్వారా వస్తుంది. నువ్వే అది చూస్తూ ఉంటే చిన్నపిల్లల్లో సహజంగా ఆసక్తి కలుగుతుంది. మా అమ్మ ఎందుకు అలా చూస్తుంది, మా నాన్న ఎందుకు అలా చూస్తున్నాడు, అందులో ఏముందని. అసలు దానికి మీరు పట్టింపే లేదనుకోండి, ఇది మీరు మీ బిడ్డలకు మంచి నేర్పిన వారు అవుతారు. ఫోన్ ఒక విగ్రహం కాకూడదు, గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైన సమయాన్ని ఫోన్కు దుబారా చేస్తున్నాం మనం. దానివల్ల మీరు సాధించేది ఏది ఉండదు కదా. మీకు అర్ధరాత్రి మెలకు వచ్చింది, నిద్ర పట్టలేదు, సింప్లీ యూ నీల్ డౌన్ అండ్ ప్రే. దాన్ని అలవాటు చేసుకోండి. అదే మనం నేర్చుకోవాలి. మెలకువ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు నిద్ర పట్టలేదు అంటే నిద్ర ఇచ్చేది కూడా దేవుడే, అవునా కాదా? నిద్ర ఎవరు ఇవ్వాలి?
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన, అవును నేను పండుకొని నిద్రపోతాను, 10,000 మంది నా మీదకి వచ్చిన నేను భయపడను. దేవుడు సెలవివ్వకుండా భోజనము చేసి నిద్ర ఎవరు పోతారు? అంటే నిద్ర ఇచ్చేది కూడా దేవుడే. అంటే ఇప్పుడు నీకు నిద్ర లేపాడు దేవుడు నిన్నంటే ఏం చేయమని? ప్రార్థన చేయమని. మెలకువ. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నినివేలో వాక్యాన్ని ప్రకటించాలి యోన. తర్షీస్కి వెళ్తా టికెట్ కొని 3:06 దిగాడు. దేనికి అంటే పక్కేస్తున్నాడు పడుకోవడానికి కదా. ఇంకా రెడీ అవుతున్నాడు పడుకోవడానికి. పడుకున్నాడు, ఫుల్ నిద్ర వచ్చేసింది. అదిగాక సముద్రంలో వెళ్ళటం కదా, ఆ అలలకి అటు ఇటు తిరుగుతుంటే ఉయ్యాలో. చెప్పండి, యోనాకి చిన్నప్పుడు వాళ్ళమ్మ మరి ఆ ఉయ్యాల గుర్తొచ్చి ఉంటుంది. అలా ఇటు కొట్టినప్పుడు అటు కొట్టినప్పుడు ఉయ్యాల జంపాల్లో ఊగులాడుతున్నాడు. ఎవరు? యోనా. దెబ్బకి తుఫాన్ వచ్చింది కదా. ఓడ నావికుడు వచ్చి సామాను ఖాళీ చేస్తూ వచ్చి సామాను మధ్యలో ఎట్టున్నాడు? ఇంకా ఆయన ఉయ్యాల జంపాలలో ఉన్న వ్యక్తిని లేపేశాడు. ఎట్ట లేపాడు తెలుసా? ఓయి యోనా ఎవరు? ప్రవక్త. మెలకువ లేని యోనా, నినివే గురించి పట్టింపు లేని యోనా, నినివే గురించి భారము లేని యోనా, నినివే గురించి దేవుడు దుఃఖపడుతుంటే, నినివే ప్రజల యొక్క పాపము దేవుని కలవరపెడుతుంటే, దుఃఖపెడుతుంటే, వెళ్ళు నినివేకి వెళ్ళి వాక్యం చెప్పి వారికి దుర్గతి కలుగుతుందని చెప్పు యోనా, వారు నా ప్రజలని చెప్తే భారము లేని వాడై ఏమనాలి? మెలకువ లేకపోవడం అంటే మనం ఏమనుకున్నాం తెలుసా? పడుకున్నాడు అతడు లేపాడు కాదు, వారి గురించి పట్టింపు లేనివాడు ఏమనాలి? ఏమి లేనివాడు? మెలకువ లేనివాడు, జాగరూకత లేనివాడు, జాగ్రత్త లేనివాడు. అందుకే అంటున్నాడు ఓయ్ నిద్రపోతా. ఇంకొక మాట అన్నాడు, నీకు ఏమొచ్చింది అట్లా నిద్రపోతున్నావు? ఏం పోయే కాలం వచ్చింది? మీరు వినండి, యోనా ఎవరు? ప్రవక్త మాత్రమే కాదు, అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుత్థానాన్ని గురించి చెప్పుతూ ఎవరితో పోల్చుకున్నాడు? అంత గొప్పోడు యోనా, అంత గొప్పోడు. ఆయన ప్రవక్త అని తెలీదు, యోనా ఎంత గొప్పోడు ఆయనకు తెలీదు. కానీ అతడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అంటే ఓ ప్రవక్త అని పిలిపించుకోవాల్సిన వాడు, దేవుని సేవకుడా అని పిలిపించుకోవాల్సిన వాడు నిద్రపోవడం ద్వారా, మెలకువ లేకపోవడం ద్వారా ఏమని పిలిపించుకున్నాడు? ఎంత తేడా! నిద్ర మిమ్మల్ని ఏం చేసిందో తెలుసా? సాక్ష్యం పోగొట్టుకునేటట్టు చేసింది. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ మెలకువ లేకపోతే, జాగ్రత్త లేకపోతే, వాక్యానుసారంగా బ్రతకపోతే, సంఘములో అతకబడి సంఘములో ఎదగకపోతే, విశ్వాస భక్తి జీవితాలలో మనం సాధకం చేసుకోకపోతే ఏంటి ప్రయోజనం?